హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము బాగున్నామండి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే ఆలూ కోఫ్తా ఫ్రై కర్రీ అండి. చూడండి, ప్యాన్ పెట్టి ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నా. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని పక్కకు తీసుకొని ఒక జార్ తీసుకొని అందులోకి శనగపప్పులని మనం తింటాం కదా, ఆ శనగపప్పులని మిక్సీకి వేసుకున్నా. మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టి ఇంకొక దాంట్లో చికెన్ బాగా కడిగి చిన్న చిన్న పీసెస్ అండి, కీమా లాగా. దాంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారము, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసేసి దాన్ని కూడా మిక్సీకి పట్టుకున్నానండి. చూడండి, మిక్సీకి వేసినాను. బాగా మిక్స్ చేసేసి మిక్సీకి వేసినాను. మిక్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక బౌల్లో తీసుకునేసి బాగా మిక్స్ చేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. ఆ బాల్స్ని ఒక దీంట్లో తీసుకునేసి ఆ బాల్స్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని చూడండి ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేసుకునేస్తే కూడా సరిపోతుందండి. చూడండి, మన బాల్స్ అయితే ఎట్లా విరగకుండా బాగా తిప్పినప్పుడు కూడా బాల్స్ అయితే తునగలేదండి. చూడండి, మళ్ళీ ఇంకొక జార్ తీసుకొని ముందే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దాంట్లోకి వేసి పెరుగు వేసేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పటి వరకు మన బాల్స్ చూడండి ఎట్లా రెడీ అయినాయి. కోఫ్తా బాల్స్ బాగా వచ్చినాయి కదండి. చూడండి, మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టి ఆ డీప్ ఫ్రై ఆయిల్ దాంట్లోకి వేసి 2 టమాటాలు తీసుకున్నా. 2 టమాటాల ప్యూరీ అయితే తీసుకొని దాంట్లోకి బాగా మగ్గనిచ్చినాను. తర్వాత పొటాటో వేసినాను. పొటాటో వేసి అందులోకి కొంచెం కారం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసినానండి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని చూడండి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. చూడండి, అట్లా రావాల. ఆయిల్లోనే మగ్గితే పొటాటో కూడా బాగా ఇది అయిపోతుందండి. చూడండి, మళ్ళీ ముందుగానే అది మిక్సీకి పట్టుకున్నాం కదా, ఫ్రై ఆనియన్స్ కర్డ్ వేసి కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న కోఫ్తా బాల్స్ని అయితే యాడ్ చేసేస్తాను. చూడండి, ఈ బాల్స్ని యాడ్ చేసేసినాను. తర్వాత తిప్పినా కూడా దాంట్లో వేసి తిప్పినా కూడా మన కోఫ్తా బాల్స్ అయితే విరగలేదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినాయో. చూడండి, తర్వాత దాన్ని 5 మినిట్స్ మగ్గనిచ్చి కొత్తిమీర వేసేసి దింపేసుకోవడం. చూడండి, ఆయిల్ అంతా ఎంత బాగా పైకి వచ్చిందో. అందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసినానండి, కొంచెం. తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.